ఐ కంప్లీట్లీ స్టాప్ వర్కింగ్ ఫర్ మనీ. డబ్బులు తీసుకొని చేస్తాను, కానీ ఇప్పుడు నేను డబ్బుల కోసమే పని చేయట్లేదు. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ వస్తున్నప్పుడు వర్ యూ ఏబుల్ టు జడ్జ్ ఐఎమ్ గివింగ్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ టైం ఫర్ ద ఆడియన్స్ టు ప్రాసెస్ ఇట్ అని? ఇప్పుడు ఏమవుతుందంటే ఐ డోంట్ వాంట్ టు బొంబార్డ్ ఆడియన్స్. కానీ ఎక్కడ చూసినా వీడియో కనిపిస్తాడు ఏంట్రా. బట్ స్టార్టింగ్ 2026 ఒక సినిమా ఒకేసారి చేస్తాను, చేయాల్సిన పని కరెక్ట్గా చేస్తాను, ఒకేసారి ఒకే సినిమా చేస్తాను. సో దట్ ఇప్పుడు ఏదైతే మీకు మిమ్మల్ని కమెడియన్గా చూసి లేదంటే ఒక మీలోని ఒక కామిక్ సెన్స్ చూసి అప్రోచ్ అయ్యే సినిమాలు తగ్గిపోతాయి కదా. టూ మచ్ ఎగ్జాషన్ ఇన్ టు ఎనీ ఫిల్మ్స్ ప్రాసెస్ ఏమవుతుందంటే అది తెలియకుండానే వేరే సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే డబ్బులు తక్కువ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. 10 times to 15 times తక్కువ చెక్కే నేను మల్లేశం చేశా, 10 times to 15 times తక్కువ నేను బలగం చేశా. సో వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ ద ఆడియన్స్ హూ ఆర్ కమింగ్ డౌన్ టు ద థియేటర్స్? తెలుగు సినిమా ఆడియన్స్ ఆర్ వెరీ బ్రాడ్ మైండెడ్. వాళ్ళు సినిమా బాగుంటే వెళ్ళిపోయి చూసేస్తారు, విచ్ మీన్స్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ వాల్యూ ఫర్ దేర్ మనీ. నటుడుగా, కళాకారుడుగా నా బాధ్యత ఏంటంటే హలో ధీరజ్ భయ్య, బాగున్నా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు? అలాగే ఉంది, సాఫీగానే సాగుతుంది. మళ్ళీ షూటింగ్ వెళ్ళా, మళ్ళీ షూటింగ్ మొదలైనవి కాబట్టి షూటింగ్ చేసుకుంటున్నాం. తర్వాత దీనికోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, మంచిగా అనిపిస్తుంది. ప్రేమ అంటేనే ఎక్సైట్మెంట్ బేసిక్లీ. పైగా మేము త్రిలిప్రాప్తిరస్తని ముందే చెప్తున్నాం కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్లీ అంటే యాక్చువల్లీ ఇప్పుడే వస్తున్నప్పుడు ఇవాళ రేపు మాట్లాడుకునే ఆ ట్రెండ్ ఒకటి ఉంది కదా, ఒక ఆవిడ పాడుతుంటే వెనకాల అది వీడియో చూసి బాలే అనిపించింది. అది నైస్ కపుల్. అండ్ చూస్తుంటే మొన్నటిదాకా అంటే దోచావే నన్ను పాట రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఒక 1 month పెద్ద మూమెంట్ లేకపోయింది. అండ్ బట్ నౌ ఇట్ పిక్డ్ అప్ సో గుడ్. So it only feels again and again that some songs or stories will take some time to find their ground. So ఈ పాట కాస్త మెల్లగా కొంచెం ఎక్కుతుంటే జనాలకి ఫీల్స్ గుడ్. అంటే సాంగ్స్ అనే కదా సినిమా కూడా టు ఫైండ్ ద రైట్ ఆడియన్స్. అది ఇట్ విల్ ఆల్వేస్ టేక్ టైం. అది నాకు అర్థమైంది. కాకపోతే మనం వీఆర్ సో హరీ టు జడ్జ్ అండ్ వాంట్ టు బాక్స్ ఇట్ ఇమీడియట్లీ. సో ప్రేమ అంటే కూడా ఈ టీజర్ ద వే ఇట్ ఈస్ గ్రోయింగ్ స్లోలీ ఇట్ ఫీల్స్ నైస్ అండ్ బాగా అనిపించింది యాక్చువల్లీ. అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మీరు కూడా చూసుకుంటారు టీజర్కి. అండ్ గుడ్ ఫన్. అండ్ మూవీ చేసేటప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ వీ హ్యాడ్ సమ్ నైస్ ఇంట్రెస్టింగ్ యాక్టర్స్, ఆనంది కానీ, సుమ గారు కానీ, ఎన్ఎల్ కిషోర్ గారు కానీ. సో ఇట్లా చాలా చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ వస్తున్నప్పుడు వర్ యూ ఏబుల్ టు జడ్జ్ లేదు ఈ స్పెసిఫిక్ ఫిల్మ్కి ఐఎమ్ గివింగ్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ టైం ఫర్ ద ఆడియన్స్ టు ప్రాసెస్ ఇట్ అని? బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ అవుతున్నాయి, నేను బ్యాక్ టు బ్యాక్ చేయట్లేదు. అంటే ఇది అదే బ్రో, ఇప్పుడు నాకేంటంటే నా చేతిలో లేదు రిలీజ్ క్యాలెండర్. ఇట్ ఈస్ ద మార్కెట్ డైనమిక్స్, బిజినెస్ డైనమిక్స్ అనేవి నా చేతిలో కాదు కదా, అది ఎవరి చేతిలో ఉండట్లేదు. ఏమైంది అంటే అప్పటికి మీరు ఇంత అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ జనవరి ఆర్ ఒక పండగ సీజన్కి పీపుల్ అందరూ కూర్చొని ఎమికబుల్లీ డిస్కస్ చేసుకొని మీరు అప్పుడు వస్తారా, మీరు ఇప్పుడు వస్తారా అని మాట్లాడుకొని చేయగలుగుతున్నారు. ఆ స్టిల్ అట్లాంటి మాట్లాడుకునే డిసిషన్స్ తీసుకునే సందర్భం మన ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు ఏంటంటే అన్నీ అవుతాయా కావా, మనం అనుకున్నట్టు అవుతాయా కావా అనేది నా చేతిలో లేదు, సునీల్ గారి చేతిలో లేదు, లేదా ఎవరి చేతిలో లేదు. ఒక వీకెండ్ ఖాళీగా ఉందనో, లేకపోతే ఒక టైం స్లాట్ ఖాళీగా ఉందనో, లేకపోతే ఈ టైం బాగుంటుందనో అనుకొని చేస్తున్న ప్రక్రియ కాబట్టి ఆల్ ఐ కెన్ సే ఇస్ దట్ నిజంగా నా చేతిలో లేదు. అంటే మీ చేతిలో లేకపోయినప్పటికీ, మీ ప్రమేయం లేకపోయినప్పటికీ ద పర్సన్ ఫైనల్లీ గెటింగ్ ఎఫెక్టెడ్ ఈజ్ యూ. ఎందుకంటే బికాస్ యూ విల్ బి ద హెడ్లైనర్ ఆఫ్ ద ఫిలిం. ఇది ఒక ప్రియదర్శి సినిమా అని అంటారు కానీ సునీల్ నారాయణ సినిమానో లేదంటే బన్నీవాసు సినిమా అది సెకండరీ. విచ్ ఈస్ ఒప్పుకుంటాను. దట్ ఈస్ వాట్ ఐ మీన్, దట్ ఈస్ క్లియర్లీ దట్ ఈస్ వాట్ ఐ ట్రైంగ్ టు టెల్ యూ. అంటే ఐ విష్ ఐ కెన్ కంట్రోల్ దాట్. నేను నిజంగా కొంచెం ఆగండి సార్, ఒక 2 months ఆగుదాం అనే పరిస్థితిలో నేను లేను ఇంకా. ఇప్పుడు ఎంతసేపు ఐ కెన్ బీ ద టైటిల్ హెడ్ ఆఫ్ ద ఫిలిం, బట్ ఏంటంటే ఐ హ్యావ్ టు ఆల్సో విచ్ డజంట్ అండర్మైన్ ద అంటే ఎంత నేను హీరోనైనా సరే, సింపుల్గా పాయింట్ చెప్పాలంటే ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ మై ప్రొడక్షన్ హౌస్, మై ప్రొడ్యూసర్స్, అండ్ ఆల్సో రెస్పెక్ట్ ద బిజినెస్ క్యాలెండర్ ఆర్ ద రిలీజ్ క్యాలెండర్. ఎఫెక్ట్ అవుతుందో అంటే మంచి సినిమాలు చేస్తే ఎఫెక్ట్ కాకపోవచ్చు,
ఒకవేళ సినిమాలు అనుకున్నంత ఆడకపోతే డెఫినెట్లీ ఇట్ ఫీల్స్ అ లిటిల్ హియర్ అండ్ దేర్. బట్ స్టార్టింగ్ 2026 నెక్స్ట్ ఇయర్ నేను ఒక సినిమా ఒకేసారి చేస్తాను. చెప్పారు కదా, ఈవెన్ లుక్స్ విషయంలో కూడా I want to be more dedicated to the process. దానివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కరెక్ట్ చేయాల్సిన పని కరెక్ట్గా చేస్తాను, ఒకేసారి ఒకే సినిమా చేస్తాను. సో దట్ రిలీజ్ కూడా ఒక 2-3 months గ్యాప్లో రావడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో దట్ ఈస్ మై నెక్స్ట్ ఇయర్స్ రెజల్యూషన్. బట్ ఈ రెజల్యూషన్కి ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ గట్స్ యాజ్ వెల్, ఎందుకంటే యు ఆర్ ఇన్ ఎ స్పెసిఫిక్ ఫేస్ వేర్ ఎవ్రీవన్ ఈజ్ అప్రోచింగ్ యూ ఫర్ ఒక సినిమాలో ప్రతి రోల్కి, లేదంటే ప్రియదర్శి ఈ రోల్ చేస్తే బాగుంటుంది స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచే రాసుకునే ఒక ప్రజెంట్ స్టేజ్లో ఉన్నారు. సో ఇప్పుడు ఇలాగా ఒకసారి ఒక సినిమా చేయడం అనేది ఎంత టఫ్ పార్ట్, లిమిటింగ్ యువర్ సెల్ఫ్ అనేది ఎంతవరకు ప్రిఫరబుల్? ఐ థింక్ అది ఇంకా ఈజియర్ పార్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇదంతా నేనేదో కొత్తగా ట్రై అండ్ టెస్ట్ చేసేది కాదు. ఇట్స్ అ వెరీ వెరీ ఆన్ గోయింగ్ ఫంక్షనల్ మెథడ్, చాలామంది యాక్టర్స్ పాటించే మెథడ్. ఇప్పుడు నేను ఏంటంటే ఒక సినిమా ఒకటి చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పూర్తిగా దానికి డెడికేట్ అయి ఉండొచ్చు, ఒక కొత్త లుక్లోనో లేకపోతే ఆ సినిమాకి తగ్గట్టుగా నేను పూర్తిగా డెడికేట్ అయి ఉండొచ్చు. తర్వాత ఏంటంటే ఒక 30 days 20 days నేను ఏకధాటిగా అదే సినిమా చేయగలుగుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30-40 days నేను ఇంకొక వేరే సినిమా చేయాలనుకోండి, అది 3-4 months ఆఫ్ స్ప్రెడ్లో పోతుంటుంది. అది గివెన్ మై డేట్స్, అదర్ యాక్టర్స్ డేట్స్, ఇవన్నీ దానివల్ల ఏమవుతుందంటే ఒకే సినిమా నేను 4-5 months చేసే ఇది ఉంటుంది. 4-5 months జెన్యున్లీ ఒకటి చేయడం వేరు, లేకపోతే 4-5 months 2-3 చేయడం కూడా వేరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం నాకు దొరుకుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే నేను ఎంత చేసినా ఒక 4 films ఐ కెన్ షూట్ ఎవ్రీ ఇయర్. అండ్ బ్యాక్ టు బ్యాక్ 2 months ఒకసారి రావడం కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఐ డోంట్ వాంట్ టు బొంబార్డ్ ఆడియన్స్. నేను ఊరికే వాళ్ళని ఎక్కడ చూసినా వీడియో కనిపిస్తాడేంట్రా అని ఒక విధమైన స్టైల్ తీసుకురావద్దని నేను అనుకుంటాను. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు డెఫినెట్లీ నాకు ఛాలెంజ్ ఉంటుంది బ్రో. అంటే ఇప్పుడు ఏంటంటే నేను లాస్ట్ సినిమా టు ఈ సినిమా కాస్తైనా కొత్తగా చేయాలని అనుకుంటా. ఇక్కడ కొత్తగా ఉంది ఓన్లీ స్టోరీ మాత్రమే. ఒకసారి నా లుక్ మారకపోవచ్చు, ఒక్కోసారి నా చేసే అంటే కొన్ని ఏదో ఒక చిన్న మేనరిజమ్స్ కానీ, బియర్డ్ కానీ, లేకపోతే ఇట్లాంటి చిన్న విషయాలు ఉంటాయి. ఐ కాంట్ గెట్ అండర్ కంట్రోల్ ఆల్ ఆఫ్ దిస్. సో ఇవి ఐ థింక్ రానున్న కొత్త డైరెక్టర్స్ అనేది ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళకి చెప్పినా కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఐఎమ్ గ్లాడ్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. కాకపోతే ఇక్కడ అంటే యువర్ గ్రేట్ఫుల్ యాజ్ బీయింగ్ అన్ హీరో ఇక్కడ, బట్ నీలో ఉన్న ఒక యాక్టర్ని యువర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ కదా. ఇప్పుడు ఏమైపోతుందంటే లేదు, ఇప్పుడు ఒక 40 days 50 days నేను ఒక సినిమాకే కాన్సన్ట్రేట్ చేస్తాను అనుకున్నప్పుడు, ఇప్పుడు ఏదైతే మీకు మిమ్మల్ని కమెడియన్గా చూసి లేదంటే ఒక మీలోనే ఒక కామిక్ సెన్స్ చూసి అప్రోచ్ అయ్యే సినిమాలు తగ్గిపోతాయి కదా అని నేను అనుకోను భయ్యా. ఐ టెల్ యూ, ఇప్పుడు టూ మచ్ ఎగ్జాషన్ ఇన్ టు ఎనీ ఫిల్మ్స్ ప్రాసెస్ ఏమవుతుందంటే అది తెలియకుండానే వేరే సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు 60-70 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్తోనే నేను ఇది చెప్తున్నాను అనమాట. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ హ్యావ్ డిసైడెడ్ ఇట్ ఓవర్ టైమ్. ఆల్సో ఏంటంటే ఇవాళ రేపు నేను ఇప్పుడు ఒక కమెడియన్గానో లేకపోతే ఇంకేదో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు నేను ఆ ఫిలింని కంప్లీట్గా నా షోల్డర్స్ మీద తీసుకొని అంటే ఫైట్ చేసే కంప్లీట్లీ రెస్పాన్సిబుల్, బట్ ఐ స్టిల్ ఫీల్ రెస్పాన్సిబుల్ ఇన్ అ వే వేర్ ఐ హ్యావ్ టు బీ. నేను ఆ క్యారెక్టర్ వేసినప్పుడు ట్రూత్ఫుల్గా ఉండాలి, కానీ బిజినెస్ లెవెల్లో రెస్పాన్సిబిలిటీ నాకు ఉండదు. కానీ నేను నిజంగా ఒక సో కాల్డ్ హీరోగా చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఆ రెస్పాన్సిబిలిటీ నేను ఎక్కువ తీసుకోవాలి. ఆ తీసుకోవాలన్నప్పుడు ఐ హ్యావ్ టు డెడికేట్ మై సెల్ఫ్ మోర్ టు దాట్. నేను ఏమంటున్నా అంటే చేసే సినిమా పట్ల ఎక్కువ ఫోకస్ శ్రద్ధ పెట్టి పనిచేయాలనే నా ఉద్దేశం. అలా చేయడం వల్ల కూడా నేను వచ్చే రానున్న సినిమాల్లో ఇంకా బాగా చేయగలని నేను నమ్ముతున్నాను. అండ్ నాలాంటి యాక్టర్ ఏంటంటే ఇప్పుడు ఇఫ్ యూ ఫీల్ దట్ ఐ హ్యావ్ ఎ బెటర్ యాక్టర్, ఐ షుడ్ కీప్ ఇట్ కన్సిస్టెంట్లీ. ఐ కాంట్ డెలివర్ బ్యాడ్ యాక్టింగ్ ఆల్సో. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ అదే దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది, దానికి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ. సో ఇప్పుడు ఏంటంటే ఇన్ని డింకిలు తిన్న తర్వాత నాకు తెలుస్తుంది అది మనం అర్థమైంది కదా కొంచెం మరి ఫైనాన్షియల్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదా, నంబర్స్ తగ్గే. I think at least I can tell you for the last 1 to 2 years or 2 to 3 years I've stopped working for money. Okay. I've completely stopped working for money. డబ్బులు తీసుకొని చేస్తాను, కానీ ఇప్పుడు నేను డబ్బుల కోసమే పని చేయట్లేదు. డబ్బులు వస్తాయి, ఎప్పుడు మంచి సినిమాలు చేస్తే వస్తాయి, అది నాకు అర్థమైపోయింది. అది నాకు ముందు అర్థమైంది, కానీ మధ్యలో నేను డీవియేట్ అయ్యా కొంచెం డబ్బులు కావాలని. ఎందుకంటే నాకు అవసరం కాబట్టి, తప్పే లేదు, నేను చేశాను వాటి కోసం. డబ్బుల కోసం సినిమాలు చేశా 100% చేశా, కానీ ఇక మీద నేను డబ్బుల కోసం పని చేయను. ఇప్పుడు నాకు
సెల్ఫిష్గా నాకు ఈ కథ నచ్చుతుంది, నేను దీంట్లో ఇంకా చేయగలను అని ఏ రోజైతే నేను ఫీల్ అవుతున్నానో దానికి నేను డెఫినెట్లీ చేస్తా. డబ్బులు తక్కువైనా పర్లేదు, ఆ కథ నేను బాగుందంటే నేను ఖచ్చితంగా చేస్తాను. ఈ క్లారిటీ కానీ ఎవల్యూషన్ కానీ అది ఉంది భయ్య, నేను కాదంటలేదు. నేను ఇప్పుడు కూడా డబ్బుల కోసం చేసిన సినిమాలు, అప్పుడు డబ్బులు తక్కువ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అది వెదర్ నేను 10 times to 15 times తక్కువ చెక్కే నేను మల్లేశం చేశా, 10 times to 15 times తక్కువ నేను బలగం చేశా, 35 చేశా, మెయిల్ చేశా. అవే నాకు పేరు తెచ్చాయి, రెస్పెక్ట్ తెచ్చాయి, నాకు గ్లోబల్గా ప్రెజెన్స్ ఇచ్చాయి. సో ఐఎమ్ గ్రేట్ఫుల్. ఎక్కువ పేరు తీసుకొచ్చాయి బికాస్ ఆ ఫిలిమ్స్ కూడా అట్లా ట్రీట్ చేయాలి బ్రో, డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఇప్పుడు 35కి నేను అడిగినంత అడిగితే ఆ సినిమా రాదు, అండ్ ఆ సినిమా అలాగే చేయాలి, అది ఆ బడ్జెట్లోనే చేయాలి, బలం కూడా ఆ బడ్జెట్లోనే చేయాలి. అప్పుడే యూ విల్ రీప్ ద ఎక్స్ట్రా బెనిఫిట్స్. ఈవెన్ కోర్టు కూడా ఆ లెక్కకు వస్తే మేబీ నాకు రెస్పెక్ట్ఫుల్గా నాని హీ గేవ్ మీ ఆల్ ద మనీ దట్ ఐ డిజర్వ్ దట్ టైం. బట్ ఆ సినిమా కూడా అదే బడ్జెట్లో అట్లాగే చేయాలి. అప్పుడే ఇప్పుడు అఫ్కోర్స్ దాంట్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గొప్పగా ఉండొచ్చు, కానీ లేని పక్షంలో కూడా అది గొప్ప సినిమా అవుతుంది, డబ్బులు చేసే సినిమా అవుతుంది. అది నాకు చాలా ఇంపార్టెంట్. మై ప్రొడ్యూసర్ షుడ్ నెవర్ గో లాస్. ఓకే, సో ఇప్పుడు మీకు ఆడియన్స్ పర్స్పెక్టివ్ అనేది కొంచెం మారుతూ వస్తుంది కదా, మీరు చూస్తున్నారు లాస్ట్ ఒక 4-5 ఫిల్మ్స్లో. సో వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ ద ఆడియన్స్ హూ ఆర్ కమింగ్ డౌన్ టు ద థియేటర్స్ ఫర్ యూ అట్లీస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అండర్స్టాండ్ ఒకటి ఏంటంటే, తెలుగు సినిమా ఆడియన్స్ ఆర్ వెరీ బ్రాడ్ మైండెడ్. దే జస్ట్ నీడ్ గుడ్ సినిమా. అది ఏ సినిమా, ఏ ప్రాంతం, ఏ భాష అనవసరం వాళ్ళకి సినిమా బాగుంటే వెళ్ళిపోయి చూసేస్తారు. అది నాకు అర్థమైపోయింది. విచ్ మీన్స్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ వాల్యూ ఫర్ దేర్ మనీ. నటుడుగా, కళాకారుడుగా నా బాధ్యత ఏంటంటే, మీరు థియేటర్కి వచ్చినప్పుడు నేను మీకు ఆ వాల్యూ ఇవ్వాలి. ఎమోషనల్ వాల్యూ, తర్వాత మీ టైంకి వాల్యూ, మీ మనీకి వాల్యూ. అవి కనుక నేను ఇవ్వగలిగితే ఐ విల్ సస్టైన్ మై లైఫ్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ థియేటర్. ఇప్పుడు ఏంటంటే హీరో అన్నప్పుడు ఏమవుతుందంటే ఎంత మార్కెట్ అని కూడా ఇట్స్ అది వద్దన్న. ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ డెఫినెట్లీ రెడ్యూస్ టు నంబర్స్, ఐఎమ్ డెఫినెట్లీ రెడ్యూస్ టు సమ్ సార్ట్ ఆఫ్ కేటగిరీ, సమ్ సార్ట్ ఆఫ్ వాట్ ఎవర్. అది నేను అది బిజినెస్ పరంగానో ఇంకే పరంగానో నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంత మాత్రాన నేను ఏ విధంగా నా యాక్టర్స్కి వాల్యూ నా ఆడియన్స్కి నేను ఇవ్వాల్సిన వాల్యూ ఖచ్చితంగా ఇవ్వాలి. అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది నా బాధ్యత కూడా. అండ్ దాంట్లో ఎప్పుడు ప్రాబ్లం ఉండకూడదు. అంటే నేను ఏంటంటే భయ్య, ఐ వాంట్ టు బిల్డ్ ట్రస్ట్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ మీ అండ్ మై ఆడియన్స్. అండ్ ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ దట్ బ్రిడ్జ్, ఐ డోంట్ వాంట్ టు బర్న్ దట్ బ్రిడ్జ్. ఐ వాంట్ టు కీప్ ఇట్. కొన్నిసార్లు అప్పుడప్పుడు ఇట్లా చిన్న సీపేజ్ వస్తుంది, కానీ ఎమ్మటే మళ్ళీ దాన్ని పెయింట్ వేసుకొని మళ్ళీ ఫ్రెష్గా కోటింగ్ వేసి మళ్ళీ బ్రిడ్జ్ రెడీ ఉంటుంది మీకు. సో దట్ లవ్ యాజ్ అ రిలేషన్షిప్ ఐ వాంట్ టు కంటిన్యూ విత్ మై ఆడియన్స్. ట్రూ. అండ్ మీరు ఇమీడియట్గా రావడం కూడా అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. ఎస్, అంటే ఇప్పుడు ఏంటంటే నేను దట్ ఈస్ వాట్ లవ్ ఇస్, దట్ ఈస్ వాట్ మై లవ్ ఫర్ ఆడియన్సెస్. అది నా ప్రేమ అంటే, నేను అది ఇవ్వగలగాలి, నేను మీ దగ్గర తీసుకోగలగాలి. అండ్ ఐఎమ్ ఆల్వేస్ హంగ్రీ ఫర్ లవ్. అండ్ నాకు ఎంత ఇచ్చినా కూడా ఇంకొంచెం ప్లేస్ ఉంటుంది తీసుకోవడానికి. సో విత్ దిస్ ఫిలిం ఐ వాంట్ టు బ్రింగ్ బ్యాక్ దట్ యు విల్ కమ్ టు థియేటర్స్, మీరు అరే నైస్ కపుల్, వీళ్ళని ఇక్కడ చూసినా అరే వీళ్ళు మనలాగా ఉంటారు, లేకపోతే రిలేటబిలిటీ. See, this relatability as an actor I want to continue with them. And ఈ సినిమా నేను విన్నప్పుడు 2023లో నాకు అదే అనిపించింది, దట్ ఈ ఫిలిం ఎలాగైనా చేసినప్పుడు దీన్ని అట్లా ఒక మంచి ఒక రొమాంటిక్ ఫిలిం ఒప్పుకుంటా, కానీ ప్రతి వాళ్ళు రిలేట్ అయ్యే రొమాన్స్ మనం తీసుకురాగలగాలి. ఈవెన్ ఇప్పుడు ఏమవుతుందంటే మనకు దిస్ అన్ యాక్సెప్టెడ్ లెవెల్ ఆఫ్ ఎఫెక్షన్ ఇన్ పబ్లిక్. మన ఫ్రెండ్స్లో కలిసినప్పుడు కూడా మనం ఎలాంటి జోక్లు వేసుకుంటాం ఏంటనేది. సో అవన్నీ మీరు ఈ సినిమా చూసినప్పుడు తెలుస్తుంది అనమాట. కపుల్ హూస్ లివింగ్ దేర్ లైఫ్ హ్యాపీలీ ఇన్ దేర్ హోమ్ న్యూక్లియర్ హోమ్, యూ విల్ రిలేట్ టు దాట్. సో కపుల్ హు ఆర్ ఇన్ లవ్, అరే మనం కూడా పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉండాలి, మేబీ అలాంటి. సో నాట్ టిపికల్ మొగుడు పెళ్ళం ఫైట్స్ కాదు, ఆర్ టిపికల్ లవర్స్ లాంటి ఫైట్స్ కాదు, ఆర్ టిపికల్ రొమాన్స్ కూడా కాదు. ఇట్స్ అ వెరీ ఇన్ ఇట్స్ ఓన్ వే కాస్త రియల్గా ఉంచాలని నేను మా డైరెక్టర్ అనేది అనుకున్నాం. అట్లాగే ఆనంది ఆల్సో వాట్ టాలెంట్ షీ ఈజ్. సో ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ మ్యారేజ్. ట్రైలర్ టీజర్ చూసినప్పుడు కూడా ఆ కార్ సీక్వెన్స్ అది చూసినప్పుడు నాకు సతీలీల అది గుర్తొచ్చింది. ఐ వాజ్ సేయింగ్ దిస్ టు ఆనంది యాజ్ వెల్. అందులో కోవేశ్వర లాస్ట్ వెళ్ళిపోతుంటే కమల్ హాసన్ అలా అంటుంటారు కదా. సో
సో ఆల్ ఆఫ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అది we tried in our best way possible. సేమ్ అదే సినారీ గుర్తొచ్చింది అనమాట. ట్రూ. అండ్ మీకున్న బిగ్గెస్ట్ యూఎస్పీ కూడా రిలేటబిలిటీ. అది కూడా ఎందుకంటే పెళ్లి చూపులో కౌశిక్ క్యారెక్టర్ తీసుకున్నా, జాతరత్నాలు తీసుకున్నా, ఎనీ క్యారెక్టర్ ప్లేడ్ పీపుల్ రిలేట్ టు యూ. ఆఫ్ కోర్స్ అది దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఇంపార్టెంట్, డెఫినెట్లీ నాకు చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ యాక్టర్. చాలా మంది రావట్లా ఎందుకంటే పీపుల్ అడ్మైర్ ఫ్యూ యాక్టర్స్. ఆ అడ్మిరేషన్ అనేది అందరూ తెచ్చుకోలేరు అది. బట్ రిలేటబిలిటీ అనేది చాలా కామన్ ఫ్యాక్టర్ విచ్ ఆడియన్స్ అంటే మీలో ఆడియన్స్ వాళ్ళని చూసుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ చూసుకుంటారు. సో ఇది మీకు బిగ్గెస్ట్ యూఎస్పీ అసలు. ఎస్ దట్ ఈస్ వాట్. అంటే అది నేను అలా పెరిగాను భయ్య. నేను శాంతిలో సినిమా చూసినా, సంధ్యాలో చూసినా, లేకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎక్కడ చూసినా, యాదగిరి థియేటర్లో చూసినా, సైదాబాద్లో, లేకపోతే పల్లవి థియేటర్, అక్కడ ఎక్కడ చూసినా ఆల్ దీస్ ప్లేసెస్ I was highly have been influenced with all these relatable factors. అది చాలామంది యాక్టర్స్ ఉన్నారు అట్లా నన్ను యూనో చాలా ప్రేరేపించి నన్ను బాగా ఇట్లా దిస్ ఈజ్ యువర్ కాలింగ్, కమ్ ఇన్ టు సినిమా అని ఎంతోమంది నన్ను అట్లా పిలిచారు ఆ డార్క్ థియేటర్లో, ఆ స్క్రీన్ మీద నుంచి. సో నేను పెద్దగా కొత్తగా ఏం చేయట్లేదు. మన సీనియర్స్ చేసిందే నేను దాన్ని నాకు తోచిన, నాకు తెలిసినట్టు చేస్తున్నా అంతే. అది నేను నమ్ముతా క్లియర్లీ. అండ్ ఆ రిలేటబిలిటీని, ఆ ప్రేమను అట్లనే ఇంటాక్ట్గా ఉంచాలనే ప్రయత్నం. లేదు, లాస్ట్ టైం కూడా ఇంటరాక్టివ్ విత్ ఇంద్రగంటి గారు, ఆయన ఒక మీ అంటే దర్శి ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ రాజబాబు అండ్ పద్మనాభం గారు. ఎందుకంటే పద్మనాభం గారిలో ఉన్న చమక్ ఉంటుంది, రాజాబాబు గారిలో ఉన్న పోకర్ ఫేస్ చేసుకుని కూడా చెప్పగలడు దర్శి. సో అది అంటే ఆ రిలేట్ అలా ప్రీవియస్ యాక్టర్స్తో ప్యారల్స్ డ్రా చేసుకోగలడం కూడా ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్ కదా. నాకు కూడా ఎప్పుడైనా లో ఉంటే నేను ఒకసారి మోహన్ గారితో మాట్లాడతా. ఫుల్ సార్ మంచిగా పంపు కొట్టించి పంపిస్తాను నన్ను, నాకేంట్రా ఎదురు అనుకుంటా వెళ్తున్నాను అనమాట. సో సచ్ అ గ్రేట్ పర్సన్ అండ్ గ్రేట్ డైరెక్టర్, వాట్ అ లవ్లీ గ్రేట్ ఫిల్మ్ మేకర్ ఈస్. తప్పు. సో వాట్ ఈస్ యువర్ గెట్ అవే పాయింట్స్ దర్శి? కుడ్ బి అబౌట్ అంటే ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ నాట్ బికాస్ ఆఫ్ మిత్రమండలి ఆర్ సంథింగ్, బట్ ఎనీ టైమ్ వెన్ యూ ఫీల్ దట్ యువర్ స్ట్రక్ ఇన్ సమ్ ఫేస్, అది డిటాచ్మెంట్ ఫ్రమ్ ద రోల్ కావచ్చు, డిటాచ్మెంట్ ఫ్రమ్ ద ఫిలిం కావచ్చు, సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, వాట్ ఈస్ యువర్ గెట్ అవే? Detachment భయ్యా. Detachment is the greatest powerful thing I experience. How do you get away with that detachment? So first of all ఏంటంటే I shut down అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే I shut down all social media. I almost shut down my phone. I spend more time with my family. I travel and ఆ ట్రావెలింగ్లో కూడా బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది కాదన్ను. బట్ నేను చేయబోయే నెక్స్ట్ ఫిలిం గురించి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను, దాని గురించి ఏమైనా చదువుతూ ఉంటాను, డైరెక్టర్స్ తోటి ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను, రైటర్స్ తోటి ఎక్కువ మాట్లాడుతుంటాను. ఇంటరాక్ట్ అంటే ఏం లేదు, సోది మాట్లాడతాను బేసికలీ. వాడు ఆ టైంలో ఇలా చేస్తే ఆ బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుంది, చాలా సోది అనమాట. సోది మాట్లాడి చాలా బ్యాక్ స్టోరీస్ అనుకోని ఇదొక ప్రాసెస్ అది. బట్ డిటాచ్మెంట్ అంటే ఏంటంటే దట్ మానసికంగా దాన్ని మర్చిపోవాలని ప్రయత్నిస్తాను అనమాట. హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ పెట్టుకుంటాను, నా ప్లేలిస్ట్ మారుస్తా, కొత్త సంగీతం వింటాను, తర్వాత ఎక్కువ రన్నింగ్ చేస్తా, లేకపోతే జిమ్కి వెళ్తుంటాను, కొత్త జనాలతో మాట్లాడుతుంటాను. సో ఐ డూ వెరీ నార్మల్, పెద్దగా పీకుడుగా నేను ఏదో ధ్యానం చేసేసి ఇవంతా ఏం లేదు, చాలా చాలా నార్మల్గా ఇదన్నీ చేస్తుంటా. అండ్ ఐ కన్జ్యూమ్ లెస్ సినిమా. అట్లాంటప్పుడు ఏంటంటే ఐ విల్ నాట్ కన్జ్యూమ్ ఎనీ ఓటీటీలో ఏ సినిమాలు చూడను, మొత్తం ఐ జస్ట్ షట్ డౌన్ ఎనీథింగ్ డిజిటల్. ఐ కీప్ రీడింగ్ ఆర్ సంథింగ్. ఎందుకంటే ఇవాళ రేపు ఏమందంటే మనం చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది బ్రో, టూ మచ్. ఇప్పుడు ఓ 10 సార్లు రీల్ చూసినా కూడా నా రీల్స్ ఎట్లుంటాయంటే 10 సార్లు చూస్తే 10 ఇన్ఫర్మేషన్లు ఇచ్చేవాళ్ళే ఉంటారు నాకు. అసలు జీవితం అంటే ఎలా బతకాలి, ఈ వంటలో ఈ ఉప్పు ఎంత వేయాలి, లేకపోతే పైకి వెళ్తే ఈ కెమెరాలో ఇవాళ రేపు కొత్త డిజైన్ ఏంటి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ రిచెస్ట్ పీపుల్ ఎవరో తెలుసా, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ డాన్స్ వీడియోస్ వస్తుంటాయి. సో సమ్టైమ్స్ ఐఎమ్ కంప్లీట్లీ కన్స్యూమింగ్, లేకపోతే ఇట్స్ జస్ట్ షట్ డౌన్. నేను అసలు ఇక rather than the information, it's more of opinions right now on social media. అది ప్రాబ్లం. ఎన్ని ఒపీనియన్స్ బ్రో, అదొక చర్చలే, దాని గురించి మనం మాట్లాడుకోవాలి ఇంకోసారి. కాకపోతే ఏంటంటే ప్రాబ్లం అది ఆన్ రికార్డ్ కూడా మాట్లాడుకోవాలి మనం. సో దట్స్ వాట్ ఐ డు. ఓకే, కూల్. సో అదర్ దెన్ రీడింగ్ బుక్స్ అనగానే గుర్తొచ్చింది, లైక్ ఎస్టర్డే యు ట్వీటెడ్ అబౌట్ యువర్ వైఫ్స్ బుక్ లాంచ్. సో భలే క్యూట్ గా అనిపించింది, మై వైఫ్ రిచా ఇస్ లాంచింగ్ హర్ బుక్ అని చెప్పేసి. యా, షీ యాక్చువల్లీ ఇన్ దిస్ 6 months ago 4 months ago she actually launched her book. It's called Finding Home Again. Okay, what is it?
ఇట్ ఈస్ అబౌట్ ఇప్పుడు ఏంటంటే చాలా మందికి హోమ్ అంటే కొన్నిసార్లు ఒక ఫీలింగ్ అయి ఉండొచ్చు, ఒక పర్సన్ అయి ఉండొచ్చు, ఒక ప్రదేశం అయి ఉండొచ్చు. నాకు హోమ్ అంటే హైదరాబాద్, ఇల్లు, నా పేరెంట్స్, నా వైఫ్, ఇట్లా అది ఒక హోమ్, నా ఫీలింగ్ అది. కానీ కొంతమందికి హోమ్ అంటే ఇల్లు అంటే చెప్పడానికి చాలా డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. సో వాటన్నిటిలో ఉండే వీటన్నిటిని తన బికాస్ షీ గ్రో అప్ ఇన్ అరుణాచల్, వాజ్ బోర్న్ ఇన్ ఆగ్రా, స్టడీడ్ ఇన్ బెంగళూరు, మ్యారీడ్ ఇన్ హైదరాబాద్. సో షీ హాజ్ మల్టిపుల్ ఐడెంటిటీస్. సో వాటన్నిటిని తన అంటే చూస్తున్న చాలా వాటన్నిటిని తన ఒక లిటరీ ఫిక్షన్ బుక్ రాసింది. ఇట్స్ అ నైస్ స్వీట్ బుక్. ఐ రెడ్, ఆఫ్ కోర్స్ చాలా ఎప్పుడో చదవాలి చెప్తున్నా. అండ్ ఐ థింక్ ఇట్ విల్ రెజొనేట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. సో అది యా ఇన్ పూణే ఆన్ 8th అది చేస్తుంది. సో తను చేస్తుంది. అండ్ it's fun. If people are in Pune, you can go read it, or you can grab a copy of Finding Home Again on Amazon also. Okay. Do you add anything to her writings? Nothing at all. She or do you take something from her in your daily life, kind of use ayalaga? Nothing. అంటే తనేం చెప్పదండి బేసికలీ. షీల్ ఓన్లీ టెల్ మీ బేసికలీ ఈ సినిమా బాగుంది, ఆ సినిమా బాగాలేదు, ఇక్కడ బొక్కలా వేసి ఇక్కడ నాట్ బ్యాడ్, యా పర్లేదు బాగా చేసావు అంటది. అండ్ షీఈస్ మై బిగ్గెస్ట్ క్రిటిక్ అండ్ చియర్ లీడర్ ఆల్సో. ఓకే. సో ఫైనల్గా ప్రేమంటే సినిమాకి ఏం ప్రామిస్ చేస్తున్నారు? ప్రేమంటే సినిమాకి ఎప్పుడు చెప్పేది ప్రామిస్ చేస్తున్నా, దట్ ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ November 21st. You will relate to our characters and you'll have good fun. Okay. Yeah, that's all. Done. ఈ ప్రామిస్కి లిమిట్ అయితే బెటర్. Yes. సాంప్రదాయంగా. Done. Thank you so much. Glad for your time. Thank you so much.